హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సో మన శ్రీ స్టార్ట్లో ఏంటంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునే దాంట్లో ఆర్జిత సేవలో మరొక సేవనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అది ఏ సేవ అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం. సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత దర్శనం ఎలా ఉంటుంది, ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటి, అక్కడ ఏ ఏ వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు, అలాగే ఈ తర్వాత దర్శనం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ ఛానల్ చూసావైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవానికి అర్థమైందంటే ఆర్జితం అంటే కొనుగోలు చేయడం, బ్రహ్మోత్సవం అంటే దేవదేవుని ఊరేగింపుని ఉత్సవం అంటారు. సో ఈ ఆర్జిత ఉత్సవం బ్రహ్మోత్సవం అంటే ఏంటంటే కొనుగోలు చేసి స్వామివారి యొక్క ఉత్సవాన్ని చూడడాన్ని ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. సో ఈ తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవము టికెట్లు దర్శనానికి ఎక్కువ మంది ఎందుకు బుక్ చేసుకుంటారంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో మెయిన్గా స్వామివారిని 3 వాహనాలలో ఊరేగిస్తారన్నమాట. ఊరేగింపు జరుగుతుంది మాడవీధుల్లో. సో దానిలో పెద్ద వాహన సేవ, గరుడ సేవ, హనుమంతు సేవ. సో ఈ 3 వాహనాల్లో మెయిన్ అన్నమాట మనకి స్వామివారి బ్రహ్మోత్సవాలలో. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ బ్రహ్మోత్సవాలు చూడలేని వాళ్ళు ఈ 3 వాహనాల పైన మన ఉత్సవ మూర్తులైన మల్లయ్యప్ప స్వామిని, స్వామి యొక్క వారి భార్యలైన అమ్మవార్లని ఉంచి అమ్మవారికి హారతులు పడతారనమాట. సో అది చూడడానికి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లని బుక్ చేస్తారు. సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ఏంటంటే స్వామివారి యొక్క దేవస్థానం నుంచి రాంబగిస్సా బస్ స్టాండ్కి స్ట్రైట్ రోడ్ ఉంటుంది. సో అక్కడ వైభోత్సవ మండపం అనేది ఉంటుంది. అక్కడ స్వామివారి యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే జరుగుతుంది. సో అయితే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం ఎలా బుక్ చేయాలి? సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఆర్జిత సేవలో ఒకటి. సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవానికి ఒక ఐడి ద్వారా 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క టికెట్ ఎంత అంటే 500 రూపీస్. సో బిలో 12 ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీగా దర్శనం అయితే చూసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. సో అబౌవ్ 12 ఇయర్స్ అయితే ఖచ్చితంగా మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ఏంటంటే ఆర్జిత సేవలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సేవలు వరుసగా లిస్ట్ వస్తుంది అనమాట. సో సేవలు వరుసగా లిస్ట్ వచ్చిన తర్వాత కళ్యాణోత్సవము, తోమాల సేవ, నెక్స్ట్ అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవము, నెక్స్ట్ అలాగే శాస్త్ర దీపాలంకరణ సేవ, వీటిలో మనం ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సేవ అనేది ఏంటంటే కళ్యాణోత్సవం తర్వాత 2 గంటలకు మనకి రిపోర్టింగ్ టైం అని ఇస్తారు. సో ఆర్జిత బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యేదలికి 2:30 అవుతుంది. సో ఈ 2:30 నుంచి 1 అవర్ లేదా 15 మినిట్స్ ఈ బ్రహ్మోత్సవం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనల్ని దర్శనానికి పంపిస్తారు. ఈ దర్శనం అనేది మనం సుపథం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం సుపథం ద్వారా దర్శనానికి వెళ్తే 1.5 అవర్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రావచ్చు. సో అయితే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఎలా ఉంటుంది లోపల అని అంటే సో ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఫస్ట్ మలయప్ప స్వామిని అంటే ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి యొక్క భార్యలని అమ్మవార్లని తీసుకొచ్చి 3 వాహనాల్లో కూర్చోబెడతారు. ఫస్ట్ ఏంటంటే మనకి పెద్ద శేష వాహనంలో హనుమంత వాహనంలో కూర్చోబెడతారు. సో హనుమంత వాహనంలో కూర్చోబెట్టిన తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. తర్వాత పెద్ద వాహనంలో కూర్చోబెడతారు. తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. తర్వాత గరుడ వాహనంలో కూర్చోబెడతారు. స్వామివారికి హారతి ఇస్తారు. తర్వాత మంత్రాలు చెప్తారు. సో అక్కడ ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. సో వాళ్ళందరినీ స్వామివారి దగ్గరికి పిలిపించి వేద పండితులు ఆశీర్వదించి అక్షంతులు అనేవి వేస్తారు. సో అంతటితో మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం అనేది అయిపోయినట్టు. దాని తర్వాత అక్కడి నుంచి మనం సుపథంకి వెళ్ళాలి. సో సుపథం ద్వారా మనం దర్శనానికి వెళ్ళాలి. సుపథంలో మనం వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆర్జిత బ్రహ్మోత్సవానికి అయితే మొబైల్ అలో ఉందండి, అక్కడ ఫోన్లు వీడియో తీయొద్దు అని చెప్తారు అంతేను. సో అయితే అక్కడ ఫోన్ తీసుకెళ్తే సుపథం దగ్గర మనకు లాకర్ అనేది ఉంటుంది. సో లగేజ్ కానీ ఫోన్లు కానీ అక్కడ మనం డిపాజిట్ చేయొచ్చు. సో ఆ సుపథం దగ్గర ఏంటంటే ఎవరైతే సుపథం ద్వారా ఎంటర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ
లాకర్ అనేది అక్కడ ఉంటుంది. అంటే మొబైల్ డిపాజిట్ అలాగే లగేజ్ డిపాజిట్ అనేది అక్కడ ఓన్లీ సుపథం ద్వారా ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఆర్జిత బ్రహ్మోత్సవాల్లో టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని మనం 3 వాహనాలలో చూసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. సో ఈ దర్శనం అనేది 1 అవర్ 1.5 అవర్ పడుతుంది సుపథం నుంచి. సో ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం యొక్క వివరాలు. సో నెక్స్ట్ మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.